సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ పిలుపునిచ్చారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో గల రఘుపతి వెంకటరత్న నాయుడు విగ్రహం వద్ద ఆర్ఎంసీ ఆధ్వర్యంలో వెంకటరత్న నాయుడు జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశి, కాలేజ్ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు, కాలేజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా గారిని ఒప్పించి ఇంత స్థలం డొనేట్ చేయడంలో ఈయన కృషి చాలా అమోఘం. లేకపోతే ఇది ఇంతకుముందు ఈ కాలేజీ స్టార్టింగ్లో ఇప్పుడున్న ఐటీ కాలేజ్, పూర్వ ఐటీ కాలేజ్ స్టార్ట్ అయింది. సరైన స్థలం లేదని భావించిన తర్వాత ఈయన కొంతమందితో కలిసి కూర్చొని పిఠాపురం మహారాజు గారిని ఒప్పించి, ఆయన కూడా భూరి విరాళాలు ఇచ్చే దాత, ఆయన్ని ఒప్పించి ఈ స్థలం మొత్తాన్ని అంతటినీ కూడా కాలేజీకి ఇప్పించే దాంట్లో ఈయన కృషి చాలా ఉంది. అందువల్ల మన కాలేజీలో విద్యార్థులందరూ కూడా పిఠాపురం మహారాజు గారు, తర్వాత అలాగే ముగపురం శిల్పసారి గారు, ఎంఈ కృష్ణారావు గారు, అలా పెద్దలతో పాటు కల్నల్ డిఎస్ రాజు గారు అందరితో పాటు కూడా మనం ఈ రఘుపతి వెంకటరత్న గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎలాగాలని ఈ కాలంలో చదువుతున్న కానీ సార్ చెప్పారు, ఆ రోజుల్లో దివాందాసీలు దేవదాసీలు అని ఊరండి. వాళ్ళే కొంచెం పెద్దాపులు అక్కడెక్కడ కూడా వేరే కార్యక్రమాలు చేయడం అది ఉండేది. అది కంప్లీట్గా నిర్మూలించి, దేవదాసి వృత్తి నిర్మూలించి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు చెప్పించి, వాళ్ళు కూడా చదువులు రప్పించినటువంటి మహానుభావుడు వీరు తండ్రి గారు అప్పయ్య నాయుడు గారు, తల్లి శేషమ్మ గారు. మీకు ఎవరికి తెలియదు, నాకు విషయం చెప్తానండి. ఇది పిఠాపురం రాజా అంటే బ్రహ్మ సమాజ మతానికి చాలా సేవ చేసినటువంటి వ్యక్తి. ఈనాడు మీరు అందరూ కాలేజీ హాస్పిటల్కి వెళ్తూ చూస్తారు కదా, లలితా జ్యువెలరీ అని ఉందండి. ఆ లలితా జ్యువెలరీ పక్కన ఉన్నటువంటి ఆ బిల్డింగు ఓం బిల్డింగ్ అంటా ఉందండి. ఆ బిల్డింగ్లో బ్రహ్మ సమాజ మతం పూజలు అయ్యేవి, ప్రార్థనలు అయ్యేవి. అలాగే ఈ విగ్రహాల పక్కన మనకి నేటి కౌన్సిల్ హాల్ కూడా ఈ అనాథ శరణాలలో ఉండే పిల్లలకి అది ఆ రోజుల్లో అది ప్రేయర్ హాల్ ఏమండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వీరికి నాకు ఆ కుటుంబంతో కొంతమంది తెలుసును, వారి అనుయాయులు. శేషారత్నం గారు అని ఒక 20 సంవత్సరాల క్రితమే పిఆర్ కాలేజీలో సామర్కోటలో గట్రా ప్రిన్సిపల్ చేశారండి. వాళ్ళ తమ్ముడు గారు వెంకటరత్న గారు అని, నేను పిఆర్ కాలేజీ హైస్కూల్లో పోయి నాతో పనిచేశారు. వీరి యొక్క తల్లి గారి పేరు శేషమ్మ గారు, తండ్రి పేరు అప్పయ్య నాయుడు గారు. ఆ శేషమ్మ గారి పేరు మీద ఆవిడ శేషారత్నం అని పేరు పెట్టుకున్నారండి. వీరికి ఒక అభిమానం తెలియపరచడానికి. వీరి తల్లి గారి పేరు శేషారత్న గారు, చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆవిడ పెన్షనర్స్ అసోసియేషన్ కూడా చాలా దానం చేశారు, ప్రిన్సిపల్గా పనిచేశారు. అంటే ఆయన యొక్క గుర్తుగా వీరు తల్లి పేరు పెట్టుకున్నారు శేషమ్మ గారు. వెంకటరత్న గారు నాతో పిఆర్ కాలేజీ హై స్కూల్లో పనిచేశారండి. ఈ పేరు రఘుపతి వెంకటరత్న గారు కాబట్టి వెంకటరత్న గారి పేరు పెట్టుకున్నారు. అది వారి తరఫుని మాకు చేసేటప్పుడు కొత్త